హాయ్ అందరికి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, చల్ల చల్లగా పుచ్చకాయతో షర్బత్ అయితే చేసాము. ఈ పుచ్చకాయ అయితే డార్క్ కలర్ది కాబట్టి ఇదైతే చాలా స్వీట్ గా ఉంది. నాకైతే పుచ్చకాయ కూడా అయితే రాదు, మా హస్బెండ్ అయితే కోస్తారు ఎప్పుడు. పుచ్చకాయ షర్బత్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వైరల్ అయింది. ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా అందరూ ఇదే పెట్టేవారు. సో నాకైతే కుదరలేదు అనమాట అప్పుడు. సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. పుచ్చకాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. తర్వాత అయితే కాచి చల్లార్చిన పాలు వేసుకుని అందులోకి తగినంత షుగర్ వేసుకొని రోజ్ సిరప్ అయితే వేసుకున్నాను. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఫ్లేవర్ అయితే ఎందుకో అంతగా నచ్చలేదు నాకు, అది మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. తర్వాత పుచ్చకాయ ముక్కలు అలానే నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పాలు కూడా కొంచెం చికెన్ తీసుకోవాలి, పుచ్చకాయ వాటర్ కంటెంట్ కాబట్టి. కూలింగ్ ఎక్కువ ఉంటే బాగుంది టేస్ట్. ఏంటో ఫోన్లో ఇవన్నీ చూడడం వల్ల ట్రై చేస్తాం అంతేగాని పుచ్చకాయలా తింటేనే టేస్ట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.